హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ ఈ రెండు కలిపి ఇప్పుడు 45 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఈ రెండు టెస్ట్ సిరీస్ ఇప్పుడు 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది 2 months వ్యాలిటీ తోటి 69 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా అవే కాకుండా జనరల్ సైన్స్కి సంబంధించి కూడా 49 రూపీస్ ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ అని చెప్పేసి మంత్రి సీతక్క అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి 14,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ధనసరి అనసూయ సీతక్క అన్నారంటూ ఇక్కడ చూడవచ్చు. సో ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూపాయలు 1.35 కోట్లతో మంజూరైనటువంటి బాల సదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. సో ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మంత్రి సీతక్క అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. త్వరలో 14,000 అంగన్వాడీ ఖాళీల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ములుగు బీఈడీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు తెస్తా సీతక్క చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు జివో నెంబర్ 46 సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం జివో 46ను వెంటనే రద్దు చేయాలి, బక్కా జార్సర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో 46ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత బక్కా జార్సన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఓయూలో విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనకు ఆయన మద్దతు తెలిపి అనంతరం మాట్లాడారు. సో రాష్ట్రంలో నిరుద్యోగులు హరిప్రసాద్ ప్రవళిక లాంటి వారిగా తయారు కావద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగులకు వాగ్దానం ఇచ్చిందని, సో వెంటనే జివో 46ను సవరించవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జివో 46కి సంబంధించి అయితే చూడవచ్చు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జివో ఇది. సో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ రిలీజ్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం దిశలో చూడవచ్చు. సో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి రాత పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం అయితే విడుదల చేసింది. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 లోపు తెలిపాలని చెప్పేసి సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా అప్డేట్ అయితే చూసాం. సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అంతకుముందు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 5,204 పోస్టులు ఉండేది. ఇప్పుడు దాన్ని 7,094 పోస్టులకు అయితే పెంచడం జరిగింది. సో వారంలో ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి గత టూ డేస్ బ్యాక్ అయితే అప్డేట్ వచ్చింది. మనకు నిన్న దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ రీజనింగ్ సంబంధించి మనకు అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఏజెస్ సంబంధించిన దానిపైన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ టీఆర్టీ 2023 భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. ప్రాక్టీస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించినటువంటి నేను పేపర్ క్లిప్స్ను మన యొక్క వాట్సాప్ గ్రూప్ కావచ్చు, అది వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను. వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ కింద అయితే పిన్ చేస్తున్నాను. దాంట్లో మీరు జాయిన్ కాండి. వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. సో దాంట్లో నేను 2-3 డేస్కి ఒకసారి ఈ పేపర్ క్లిప్స్ అని షేర్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంక ఇతర ఇంపార్టెంట్ అంశాలు షేర్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. వారణాసిలో ఉన్నటువంటి స్వర్వేద్ మందిరాన్ని ప్రారంభించినటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైనటువంటి స్వర్వేద్ మందిరాన్ని ప్రధాని మోడీ వారణాసిలో ఉన్నటువంటి ఉమరహాలో సోమవారం ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ సందర్భంగా మోడీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ మోడీ గారు ఏర్పాటు చేశారు, ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వారణాసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వారణాసిలో ఉన్నటువంటి స్వర్వేద్ అనేటువంటి మహేంద్రాన్ని మనకు నిన్న మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఒకటేసారి 20,000 మంది దీనిలో ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ భవన నిర్మాణం చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎల్సిసి తిరిగి ఎన్నిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. సో రీసెంట్గా మనకు చాలా దేశానికి సంబంధించిన యొక్క అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. సో ఆ ఏ దేశానికి సంబంధించి మనకు నూతన అధ్యక్షులు వచ్చారనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆల్ సిసి వరుసగా 3వసారి విజయం సాధించారు. సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, ఎన్నోసారి అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. వరుసగా 3వసారి ఇతను విజయం సాధించడం జరిగింది. సో 9 ఏళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్నటువంటి ఈ మాజీ సైన్య అధికారి మరో 6 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. సోమవారం వెలువడినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఈ ఎల్సిసికి 89.6% ఓట్లు రాగా, సో ఆయనపై పోటీ చేసినటువంటి 3 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి కనీసం 5% ఓట్లు కూడా రాలేదంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రస్తుతం అయితే ఈజిప్ట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సో దీనికి సంబంధించి మరి వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. సో మనకు 2018లో ఇతను ఇక్కడ చూసినట్లయితే 2014 మధ్యలో తొలిసారి, తర్వాత 2018లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో రాజ్యాంగ సవరణ ద్వారా పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించుకున్నటువంటి ఎల్సిసి ఇప్పుడు 3వసారి 6 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. 2014 నుంచి వరుసగా ఇతనే ఉంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కూడా తిరిగి ఎన్నిక కావడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించినది కూడా ఇంపార్టెంట్. ఇంకా ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను ఆపడం లేదు. సోమవారం ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిందంటే ఇక్కడ చూడవచ్చు. గత 5 నెలల్లో ఓ ఐసీబీఎంను ప్రయోగించడం ఇదే మొదటిసారి. సో దక్షిణ కొరియా కావచ్చు, జపాన్లు ఈ ప్రయోగాన్ని ధృవీకరించాయి. సో ఈ క్షిపణి 6,000 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుతుందని జపాన్ తెలిపింది. సో దీన్ని మరింత మెరుగైనటువంటి చురుకైనటువంటి ఆయుధంగా నిపుణులు భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అటు అణు కార్యకలాపాలు చేపట్టకుండా ఉత్తర కొరియాను నిలువరించేందుకు మరిన్ని ప్రణాళికలు రచించాలని దక్షిణ కొరియా కావచ్చు, అమెరికా యోచిస్తున్నటువంటి తరుణంలో ఆ దేశం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే పార్లమెంటు నుంచి 92 మంది ఎంపీల సస్పెన్షన్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. మొన్న 14 మందిపై వేటు, తాజాగా 78 మందిపై చర్యలు అంటే చూడవచ్చు. ఉభయ సభల నుంచి 46 మంది సభ్యుల చొప్పున అవుట్. సో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టడంతో వేటు. సో ఇది నియంత్రిత పాలన, కేంద్రం తీరుపై ప్రతిపక్షాల విమర్శ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఒకటే రోజు 92 మంది పైన ఇక్కడ సస్పెన్షన్ వేట్ అయితే వేయడం జరిగింది. సో పార్లమెంట్ ఉభయ సభల్లో ఒకే రోజు ఇక్కడ చూసినట్లయితే 78 మంది. సో 78 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో 33 మంది లోక్సభ ఎంపీలు కాగా 45 మంది రాజ్యసభ ఎంపీలు. సో డిసెంబర్ 13న పార్లమెంటులో చోటు చేసుకున్నటువంటి భద్రతా వైఫల్యం ఘటనపై చర్చించాలని సోమవారం ఉభయ సభల్లో విపక్షాలు పట్టుపట్టాయి. సో దీనిపై వెంటనే కేంద్ర హోంశాఖ ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశాయి. సో దీంతో సభల్లో బిల్లులపై చర్చ, ఆమోదం వంటి కార్యకలాపాలు స్తంభించాయి. సో పలుమార్లు సభలు వాయిదా పడ్డాయి. సో విపక్షాల నిరసన విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ఇక్కడ జగదీప్ ధన్కర్ ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నాయి కనుక వీటికి సంబంధించినటువంటి కంటెంట్ చదవండి. సో దీనికి సంబంధించి కరెంట్ అఫేర్ అడగకపోయినా ఇటువంటి ఈ సస్పెన్షన్కి సంబంధించిన దానిపైన మనకు రాజ్యాంగంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయనేటువంటి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో వాటిని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ప్రభుత్వ ఆధీనంలోకి టెలికాం ఓటీటీ సర్వీసులు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. కీలక మార్పులతో లోక్సభలో టెలికమ్యూనికేషన్ బిల్ 2023 ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్రాయ్ అధికారులను తగ్గించే ప్రతిపాదనలు 138 ఏళ్ల టెలికాం చట్టాలను భర్తీ చేయనున్నటువంటి తాజా బిల్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఒక నూతన బిల్లు అనేటువంటి మనకు లోక్సభలో ప్రవేశపెట్టబడింది. సో టెలికమ్యూనికేషన్ బిల్ 2023ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. 138 ఏళ్లుగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని శాసిస్తున్నటువంటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కావచ్చు, ఇండియన్
వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం కావచ్చు, ఇంకా టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం స్థానంలో సో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని అయితే తీసుకురానున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ బిల్లుకు ఆగస్టులోనే మనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీంతో ఈ ఓటీటీ కావచ్చు, ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్ అండ్ మెసేజింగ్ యాప్లు టెలికమ్యూనికేషన్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, ఇది వీటిలోకి పరిధిలోకి ఏం వస్తాయి, అంతకుముందు ఇవి లేవు, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. సో వీటి మీద మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ చట్టాల పరిధిలో అంటే ఏ చట్టాల ప్లేస్లో ఇవి వచ్చాయి, ఈ 3 చట్టాల ప్లేసెస్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. నూతన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాటికి సంబంధించి మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ కోణంలో. సో వాటిని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలినికి సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డును మనకు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలినికి దక్కింది. సో మనకు ములుగులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. సో దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ శాలినికి దక్కినట్లు ఇక్కడ చూడవచ్చు. లక్నోలో మనకు ఏదైతే ఎన్బిఆర్ఐలో సోమవారం జరిగినటువంటి ఈ జీపీసీసీ 2023 దానికి సంబంధించిన ఫంక్షన్లో ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, ఆమె మనకు ములుగుకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. ఆమెకు ఈ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే 2023 సంబంధించి ప్రదానం చేయడం జరిగింది. ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు పోస్టల్ స్టాంపుపై సర్వాయి పాపన్న చిత్రం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సర్వాయి పాపన్న గౌడ్ చిత్రంతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును ఇటీవల విడుదల చేసింది. పాపన్న గోల్కొండ నవాబుపై తిరుగుబాటు చేసి కేవలం 12 మంది సైనికులకు శిక్షణ ఇచ్చి తర్వాత 1260 మందిని సైన్యంగా మార్చుకొని యుద్ధం చేసి గోల్కొండ కోటను జయించిన విషయం తెలిసిందే. సో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో కోటలు కూడా సర్వాయి పాపన్న పాలించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా ఇతనికి సంబంధించినట్టు ఒక పోస్టల్ స్టాంపును మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. గుర్తుంచుకోండి, ఎవరిపైన అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వాయి పాపన్న. సో సర్వాయి పాపన్నకు సంబంధించి ఇంపార్టెంట్ అంశాల కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కరోనాకు సంబంధించి మనకు కొత్త వేరియంట్ అయితే రావడం జరిగింది మనకి ఇండియాలో కూడా. సో దీనికి సంబంధించిన కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇక్కడ దాని పేరు వచ్చేసి JN1. ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వేరియంట్ ఇది మనకు ఫస్ట్ కేసు అనేటువంటిది కేరళలో రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు నిన్న రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని నిబంధనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో ఇప్పటివరకు భారతదేశంలో 5 చనిపోయారని చెప్పేసి, కేరళలో 4 అండ్ కర్ణాటకలో 1 చనిపోయారని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో కొత్త వేరియంట్ పేరు ఏంటని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. JN1 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో మన యొక్క వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్స్ అయితే నేను ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ కండి. దానిలో ఈ పేపర్ క్లిప్స్ కూడా నేను 1 or 2 డేస్కి ఒకసారైనా లేకుంటే వీక్లీ 2 or 3 టైమ్స్ అయినా కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.